గత పాలనలో ఆర్టీసీ కార్మికులను ఉద్యమ సమయంలో ఉపయోగించుకుని తర్వాత వదిలేశారని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆరోపించారు. కార్మికులకు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తోందని తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ పీఆర్సీ ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్టీసీ కార్మికులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను క్రమంగా నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొనగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్కా రాములు గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, సుఖేందర్ రెడ్డి, ఊడెం శ్రీనివాస్ రెడ్డి, గాడిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పిఆర్సీఏ కానీ మరియు వీళ్ళకి ఎన్నికలు ఓ సంఘం యూనియన్ ప్రకటించి దానికి ఎన్నికలు జరిపించడం జరుగుతుంది. ఈరోజు ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు శవం మీద రాజకీయం చేశారో, మళ్ళా మొన్న 3 రోజుల సమ్మెల బీఆర్ఎస్ నాయకులు ఇక్కడికి వచ్చి మేమున్నాము, మీ సమ్మెలో మేము పాల్గొంటాము, మేమున్నాము అని ఏదైతే దొంగ మాటలు చెప్పారో, 10 ఏళ్ళ మీ ప్రభుత్వంలో మీరు చేసింది ఏం లేదు, 39 మంది చనిపోతే కూడా పట్టించుకునేది లేదు. ఇప్పుడు వచ్చి ఏదో మా ప్రభుత్వం మీద బుడ్డ జలనికి ఆ హరీష్ రావు రెచ్చగొట్టి ఇంకా ఒక ప్రాణాన్ని కూడా పోవడం జరిగింది హరీష్ రావు మాటల వల్ల. దయచేసి అందరు కార్మికులకి అందరు వర్కర్స్కి చెప్పేది ఒకటే, ఏది మీరు సడన్ డిసిజన్స్ తీసుకోకండి. మేమున్నాము, ప్రజల వద్దకే మా పాలన. ఖచ్చితంగా రేవంత్ అన్నే కానీ ఇప్పుడు మన పొన్నమన్నే కానీ మేము అందరము మీ వద్దకే వచ్చి మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము. ఏది మీరు తొందరలో ఎలాంటి డిసిజన్ తీసుకోకండి, ఇది మీకు విన్నపం. అదేవిధంగా మీకు ఇంకేం డిమాండ్స్ ఉన్నా కానీ మేము మీ వరకు వచ్చి మేము మీ డిమాండ్స్ తీర్చేటట్టే మా పాలన ఉంటుంది. మీరు గత దశాబ్ద కాలంగా బావిలో ఉన్న కోరికను ఎప్పటికప్పుడు చిదిమేస్తూ మేము గత 7 సంవత్సరాల క్రితం సమ్మె చేసినప్పుడు మా యొక్క కోరికను అణిచివేసి ఎట్లా అంటే ఒక నిరంకుశత్వంగా పరిపాలించి మా యొక్క కోరికను అణగదొక్కినటువంటి గత పాలకుల కంటే కూడా ఈరోజు మానవత్వంతో, మంచితనంతో, ఒక రాజ్యాంగబద్ధంగా మేము చేసినటువంటి సమ్మెకు స్పందించి అదేవిధంగా ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు స్పందించి మా యొక్క కోరికను నెరవేర్చినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము సమ్మె చేసినప్పుడు 38 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఎంత నిరంకుశత్వంగా అంటే ఒక సొంత జాగీర్దారులాగా ప్రవర్తించి 38 మంది ప్రాణాలని పోగొట్టుకున్నాం మేము. అదే రకంగా ఇప్పుడు సమ్మెలో కూడా ఆ క్షణికావేశంలో మా సోదరుడు శంకర్ గౌడ్ గారు ఆత్మ బలిదానంతో ఒకేసారి మేల్కొన్నటువంటి ప్రభుత్వం ఇక ముందు నష్ట నివారణ చర్యలు తీసుకుంటూ ఇక ముందు ఏ ఒక్క ప్రాణత్యాగం జరగకూడదనే ఉద్దేశంతో మా యొక్క కోరికను మన్నించి మా యొక్క డిమాండ్లన్నింటినీ నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.